విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 7గురు మృతి చెందినట్లు అధికారుల నుంచి సమాచారం. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్లాంట్ SMS2లో హాట్మెంట్ బకెట్లు కూలాయి. దీంతో ఉక్కు ద్రవం పడి కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో పలువురు కార్మికులు చిక్కుకుపోయారు. భారీగా మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు నార్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే లోపలికి వెళ్లేందుకు కూడా చాలా కష్టంగా ఉన్న సమయంలో అయినప్పటికీ కూడా లోపలికి అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద లోపలికి వెళ్ళి ఈ మంటలు నార్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ బాగా దట్టంగా పొగ కూడా అలుముకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాద ఘటనపై రాష్ట్ర మంత్రులు ఆరా తీశారు. జిల్లా కలెక్టర్, SP, స్టీల్ ప్లాంట్ అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రమాద ఘటనపై మంత్రులు అచ్చెన్నాయుడు, హోంమంత్రి అనిత, ఇంకా MP భరత్ వీళ్ళంతా కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరి పరిస్థితి బాగానే ఉందా అండి? అవుట్ ఆఫ్ డేంజర్? కనుక్కోవడానికి కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు మేడం. మేము జరిగింది కానీ మనం కనిపెట్టుకోండి. మా ఆడవాళ్ళ ఇద్దరిని పంపించారు బాగా మా మద్దతు. ఓకే ఓకే మేము అక్కడ హాస్పిటల్ వాళ్ళతో మేము కోఆర్డినేట్ చేసుకుంటాం లేండి, మీరు కంగారు పడకండి, ఓకేనా? ఆల్రెడీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మిమ్మల్ని ఎలా తీసుకురావాలనే దాని మీద కూడా ఒకసారి మేము మాట్లాడతాం. ఒకసారి ప్రమాదంలో కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరమని మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రులు ఆదేశించారు. ప్రమాదం జరిగిన ఘటనా స్థలంలో అన్ని శాఖలు సమన్వయంతో సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే జిల్లా అధికారులంతా కూడా హుటాహుటిన ఇప్పటికే స్టీల్ ప్లాంట్ చేరుకుని అక్కడ పరిస్థితిని అంతా కూడా సమీక్షించే పరిస్థితి నెలకొంది. ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. ఆసుపత్రుల్లో వైద్యం పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో అధికారులంతా కూడా ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యులతో సంప్రదింపులు కూడా చేస్తూనే ఉన్నారు. స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, అందిస్తున్న సహాయక చర్యల వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నారు. అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారులు క్షణానికి కూడా వైద్యులతో కానీ స్టీల్ ప్లాంట్ అధికారులతో కానీ అక్కడ ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. స్టీల్ ప్లాంట్లో SMS2లో హాట్మెంట్ బకెట్లు కూలడంతో ఉక్కు ద్రవం పడడం వలన ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో చిక్కుకున్న పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్టీల్ ప్లాంట్లో తీవ్రంగా గాయాల పాలైన వారిలో కార్మికుడు రావూరి మల్లికార్జునరావు, పల్లెల శ్రీనివాస్, అర్జున అప్పారావు, సత్యానంద్, సూరిబాబు, పైడిరాజు తదితర కార్మికులు ఉన్నట్లు ఇప్పటికి అందుతున్న సమాచారం.